99 TV brings you Kapiva Freedom Sale. Ayurveda and wellness products పై 30% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. ఎప్పుడు వివాదాల్లో ఉండే అనసూయ భరద్వాజ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. రీసెంట్ గా కొందరి మీద ఆమె వ్యాఖ్యలు చేశారు. జై శ్రీరామ్ పేరుతో కొంతమంది దాడులకు పాల్పడుతూ ఉన్నారు అని చెప్పేసి దీని మీద భారతీయ జనతా పార్టీ శ్రేణులు విపరీతంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. బోరబండ పిఎస్ లో కూడా కేసు నమోదైంది. వెంటనే అనసూయ క్షమాపణ చెప్పాల్సిందే, హిందువులందరికీ బీజేపీ శ్రేణులకు క్షమాపణ చెప్పాల్సిందే అని అంటూ వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అనసూయ వెర్షన్ ఎలా ఉందంటే, సతీష్ గారు నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు అని చెప్పి. అంటే వివాదాల్లో ఉంటూ ఉంటుంది ఎప్పుడు అనసూయ. మీకు కూడా నాకు తెలిసి ఛానల్లో పరిచయమే. అప్పట్లో పరిచయం. ఆమె నేను కలిసి ఒక మార్నింగ్ షో కూడా చేసేవాళ్ళని. బట్ ఏమైనా ఆమె కొన్ని విషయాల్లో స్ట్రైట్ ఫార్వర్డ్, బీయింగ్ ఏ ఉమెన్ ఎట్లా ఉండాలో ఆమె ఆ విధంగా కొంత ఉండటం కూడా కొన్ని విషయాల్లో కరెక్టే. కొన్ని పెర్స్పెక్టివ్ లో రెండు చాలా కష్టపడి ఓన్ టాలెంట్ తో చాలా ఇష్యూస్ ని ఫేస్ చేసుకుంటూ ఆమె ఈ స్థాయికి ఎదిగారు. ఆమె కోసం నాకు పూర్తి అవగాహన ఉంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, వన్స్ ఆమె మన ఈ జబర్దస్త్ వీటన్నిటితో ఫేమ్ వచ్చింది, సినిమా యాక్టర్ అయ్యారు, ఆమెకంటూ వన్ ఆఫ్ ద సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది. ఇప్పుడు ఏమవుతుందంటే, సెలబ్రిటీ స్టేటస్ వచ్చేటప్పుడు ఏది మాట్లాడినా వివాదం అవుతుంది. బట్ మనకు తెలిస్తే బాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీస్, నేషనల్ లెవెల్లో కొంత సెలబ్రిటీస్ కొన్ని విషయాలను చాలా కుండబద్దకొట్టినట్టు మాట్లాడతారు. వాళ్ళు ఎలాంటి రిప్లికేషన్స్ వచ్చినా ఫేస్ చేసే వాతావరణం ఉంటుంది. కానీ ఇప్పుడు సెలబ్రిటీస్ మిగతా అంశాలపైన కూడా మాట్లాడటం, కొన్ని విషయాల్లో వాళ్ళ ఒపీనియన్ ని నిర్మోహమాటంగా చెప్పడం అనేది గత 4-5 సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీలో కానీ, తర్వాత కోలీవుడ్ కానీ, టాలీవుడ్ వీటన్నిటిలో కూడా కొంత పెరిగింది ఆ ధోరణి. ఇప్పుడు లేటెస్ట్ గా అనసూయ ఆమె చేసిన కామెంట్స్ అనేవి ఇప్పుడు ఇట్ బికేమ్ ఇష్యూ. ఆమె ఏముందంటే, సనాతన ధర్మం జై శ్రీరామ్ నినాదాన్ని అడ్డు పెట్టుకుని కొందరు అసాంఘిక దాడులకు పాల్పడుతున్నారు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపైన బీజేపీ నాయకులు బోరబండ పోలీస్ స్టేషన్ లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇది హిందూ ధర్మాన్ని కించపరిచేలా ఉంది, ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటున్నారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలకి నేను కట్టుబడి ఉన్నా, కేవలం నినాదాలు చేయడం మాత్రమే కాదు, మనుషుల ప్రవర్తన నైతికత ముఖ్యం అని చెప్పడమే తన ఉద్దేశం అని అనసూయ అంటున్నారు. తను ఎల్లప్పుడూ సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తిని, రాముడిని, ఆంజనేయ స్వామిని ఆరాధిస్తానని పేర్కొంటూ తన వ్యాఖ్యల వల్ల అసలైన దొంగలంతా బయటకు వస్తున్నారని స్ట్రాంగ్ ఇచ్చారు. గతంలో కూడా మనం చూసాం ఈ వస్త్రధారణ వీటన్నిటికి సంబంధించి అనసూయ వ్యాఖ్యలు, తర్వాత శివాజీ మాట్లాడటం, శివాజీపై అనసూయ రెస్పాండ్ అవటం, దానిపైన కూడా పెద్ద దుమారమే రేగింది. ఈ విషయంలో కొందరు శివాజీకి మద్దతు ఇచ్చారు, కొందరు అనసూయకి మద్దతు ఇచ్చిన వాతావరణం అయితే క్రియేట్ అయింది. అప్పుడు కూడా చాలా వివాదం అయితే ఎక్కువైపోయింది. ఎందుకంటే ఈమె కొంత న్యూస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి, సాక్షి వాటిలో పనిచేస్తారు, నేను చెప్పినట్టుగా కొంత న్యూస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి కొన్ని విషయాల్లో కొంత ఒక లైటర్ వేన్ లో ఒక జర్నలిస్టిక్ అప్రోచ్ తో కొన్ని విషయాల్లో ఆమె ఓపెన్ గా మాట్లాడాలనుకుంటారు. కానీ ఏమైందంటే, ఇప్పుడు ఆమె సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నారు కాబట్టి ఆమె చేస్తున్న షోల ప్రస్తావనని ఖచ్చితంగా మిగతా వాళ్ళు తెర ముందుకు తెస్తారు. అంటే మీ షోలో మీరు ఎట్లా ఉంటారు, తర్వాత మీ షోలో ఎలాంటి స్కిట్లని మీరు ఎంకరేజ్ చేస్తారు, అలాంటి ఈ పరిస్థితుల్లో మీరు కూడా ఇట్లా మాట్లాడతారా అన్న అంశాన్ని కొందరు ప్రశ్నిస్తుంటారు, ఆమె మాట్లాడుతుంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఏంటంటే, ఒక విపరీత చెత్త ధోరణి సోషల్ మీడియాలో కూడా ఎక్కడ కనిపిస్తుందంటే, ప్రతి సందర్భంలో కూడా కొంత ఆమె శరీరానికి సంబంధించి కొంత ఎబ్యూజ్గా కొందరు మాట్లాడటము, రకరకాలుగా చేయటం అనేది సోషల్ మీడియాలో కొంత సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఈ సమస్య కూడా ఆమె ఫేస్ చేస్తున్నారు. గతంలో దానిపై కూడా ఆమె ఘాటుగానే స్పందించింది. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇది ఒక డివోషనల్ మోడల్. ఇది ఏంటంటే వెరీ సెన్సిటివ్ మ్యాటర్. ఈ సెన్సిటివ్ మ్యాటర్ లో ఆమె మాట్లాడారు అంటే దానికి దారి తీసిన పరిస్థితి ఏంటో ఆమె కొంత గట్టిగా ఏమి చెప్పలేదు. ఎందుకు జై శ్రీరామ్ ఆమె చేసిన వ్యాఖ్య అంటే, జై శ్రీరామ్ నిన్నది అడ్డు పెట్టుకుని కొందరు అసాంఘిక దాడులకు పాల్పడుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు దేన్ని ఉద్దేశించినవి ప్రధానంగా, అంటే దానికి దారి తీసిన పరిస్థితి ఏంటి అన్న దాన్ని ఇంకా కొంత సవివరంగా ఆమె చెప్పుంటే బాగుండేది. ఈ పరిస్థితుల్లోనే అది ఇప్పుడు ఇష్యూ అయిపోయింది. ఒక వాక్యాన్ని 100 రకాలుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి అనసూయ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఆమె ఉద్దేశం ఒకటే ఉండొచ్చు, వినేవారి అర్థం మరోలా ఉండొచ్చు అని ఆమెను మద్దతు ఇచ్చే వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు కొంత ఇష్యూస్ అయితే అవుతున్నాయి కాబట్టి ఆమె ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నారు, నటిగా ఉన్నారు, ఆమె యొక్క అభిప్రాయాన్ని ప్రజాస్వామ్యతంగా ఏదైనా తెలియజేయచ్చు.
కానీ ఎలాంటి సెన్సిటివ్ మ్యాటర్లో మాట్లాడేటప్పుడు 1-2 సార్లు రిప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి, మనం ఏం ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న దాన్ని కొంత ఆలోచన చేసి మాట్లాడితే ఆమెకు అది మంచి జరిగే అంశంగా మారుతుంది. 99 TV brings you Kapiva Freedom Sale. Ayurveda and wellness products పై 30% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి.